నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి అద్భుతమే చేసింది. టాలెంట్ ముందు ఏది పనికిరాదని ప్రూవ్ చేసింది. సంకల్పం బలంగా ఉంటే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవచ్చునని లోకానికి చాటి చెప్పింది. పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల T20 ఫైనల్లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవన్జీ బ్రాంజ్ మెడల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీప్తి జీవన్జీ పారా అథ్లెట్ రేసును 55.82 సెకండ్లలో ముగించి భారత్కు 16వ పతకాన్ని అందించింది. స్పోర్ట్స్తో స్కూల్ విద్యార్థులకు ఉపయోగం ఉందా, ఉంది, లేదు, ఏమో చెప్పలేం. మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చిన్నతనంలో అయిన వాళ్లతోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అవమానాలు, హేళనలు, వ్యతిరేకత ఏమీ చేయలేవంటూ చాలా మంది చిన్నచూపు చూశారు. అనాథాశ్రమంలో చేర్పించమని పేరెంట్స్కు సలహా ఇచ్చిన వారెందరో. అయినా వాటన్నిటికీ ఎదురు నిలిచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది దీప్తి. ప్రపంచ వేదికపై ఛాంపియన్గా నిలిచింది. భారత కీర్తిని మరింత పెంచింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అంకుటిత దీక్షతో భారత్ గర్వించదగ్గ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. దీప్తి గొప్ప పోరాటంతో ఎదిగిన అథ్లెట్లలో ఒకరు. ఆమె తల్లిదండ్రులు జీవన్జీ, యాదగిరి, ధనలక్ష్మిలు రోజువారీ కూలి పని చేస్తూ ఉంటారు. దీప్తి విషయంలో చిన్నతనంలో అవహేళనలను ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో వాళ్లు గుర్తు చేసుకున్నారు. దీప్తి చిన్నతనంలో జరిగిన విషయాల గురించి ఆమె తల్లి ఏమందంటే, దీప్తి సూర్యగ్రహణం సమయంలో మేధో వైకల్యంతో జన్మించింది. ఒక అభిజ్ఞ వ్యాధి కమ్యూనికేషన్కు ఆటంకం కలిగిస్తుంది. పుట్టినప్పుడు ఆమె తల చాలా చిన్నది, పెదవులు, ముక్కు కొంచెం అసాధారణంగా ఉన్నాయి. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ మా బంధువులు కొందరు హేళన చేసేవారు. ఆమెను అనాథాశ్రమానికి పంపమని చెప్పేవారు. ఈ రోజు ఆమె సుదూర ప్రాంతంలో ప్రపంచ ఛాంపియన్గా అవతరించడం గొప్ప విషయం. తాను నిజంగా ప్రత్యేకమైన అమ్మాయి అని రుజువు చేసింది. నా భర్త చనిపోవడంతో మేం బతుకు తెరువు కోసం పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. నా భర్త రోజుకు 100 లేదా 150 రూపాయలు సంపాదించేవాడు. కాబట్టి దీప్తి చెల్లెలు అమూల్యతో సహా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కూలీ పనులు చేయాల్సిన రోజులు వచ్చాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దీప్తి చాలా తక్కువగా మాట్లాడేది. కానీ పిల్లలు ఆమెను ఆట పట్టించడంతో ఆమె ఇంటికి వచ్చి ఏడ్చేది. అప్పుడు నేను తనను దగ్గరికి తీసుకుని తినిపిస్తే ఏడుపు ఆపేదని దీప్తి తల్లి ధనలక్ష్మి చెప్పుకొచ్చింది. దీప్తి జీవన్జీ 2023 పారా ఏషియన్ గేమ్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 400 మీటర్లను 56.69 సెకండ్లలో పూర్తి చేసి ఆసియా రికార్డును సాధించింది. జపాన్లోని కోబ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ పారా ఛాంపియన్షిప్ లో దీప్తి జీవన్జీ భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో T20 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ గెలిచింది. దీప్తి గెలుచుకున్న తొలి అంతర్జాతీయ మెడల్ ఇది. అలాగే 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. 2022లో బ్రిస్బేన్లో జరిగిన పోటీలో 200 మీటర్ల రేసును 26.82 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అలాగే 400 మీటర్ల రేసును 57.58 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది.